రామ్ చరణ్ కెరియర్లో గోల్డెన్ చాప్టర్గా నిలిచిన చిత్రం రంగస్థలం. 2018లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్లో ఓ సంచలనం సృష్టించింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ పల్లెటూరి రాజకీయ డ్రామా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అద్భుతమైన నటన ప్రదర్శించి తనలోని నటుడిని పూర్తిగా బయటపెట్టాడు. ఈ సినిమాలో రామలక్ష్మిగా సమంత అక్కినేని నటనను కూడా విమర్శకులు విపరీతంగా మెచ్చుకున్నారు. అయితే ఆమె ఈ పాత్రకు మొదటి ఎంపిక కాదని, అసలు ఈ సినిమాలో సమంత స్థానంలో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఎంపిక అయిందన్న వార్త అప్పట్లో సినీ వర్గాల్లో చక్కెర్లు కొట్టింది. వాస్తవానికి అనుపమను మొదటి హీరోయిన్గా ఫైనల్ చేసి 2 షెడ్యూల్స్ కూడా పూర్తి చేశారట. కానీ సినిమాలో పల్లెటూరి నేపథ్యంలో పాత్రను న్యాయంగా చూపించాలనే ఉద్దేశంతో సుకుమార్ కొన్ని గ్రామీణ పనులను కథలో చూపించారు. అందులో బర్రెలను కలగడం, చెరువులో పని చేయడం వంటి సీన్లు ఉండేవట. ఈ తరహా సీన్లను చేయడానికి అనుపమ సిద్ధంగా లేనట. ఇలా బర్రెలతో చెరువులతో సీన్లు చెయ్యలేను అని చెప్పడంతో చిత్ర బృందం మరో హీరోయిన్ కోసం వెతకాల్సి వచ్చిందని, చివరకు సమంతను తీసుకున్నారని తెలుస్తోంది. ఈ వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసినప్పటికీ ఈ విషయంపై అనుపమ కానీ చిత్ర యూనిట్ కానీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. కానీ ఫైనల్గా సమంత ఆ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించింది. ప్రేక్షకుల అభిమానం కూడా సమంత వైపు తిప్పుకుంది. అనుపమ ఈ ఛాన్స్ను నిజంగా కోల్పోయిందా, లేక ఇది కేవలం రూమర్ మాత్రమేనా అన్నది స్పష్టంగా తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, రంగస్థలంలో రామలక్ష్మిగా సమంత చేసిన న్యాయం అద్భుతం. అదే పాత్రకు ఇంకెవరైనా న్యాయం చేయగలరా అన్న అనుమానమే.